తమ సొంత భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని బాధితుడు గంగని చిన్న నరసింహులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తమ సొంత భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని బాధితుడు గంగని చిన్న నరసింహులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం భవానీపేట గ్రామానికి చెందిన బాధితుడు గంగని చిన్న నరసింహులు భార్య గంగని చిన్నభావం మీసాల నరసింహులు మాట్లాడుతూ తన తల్లి పేరు మీద భవానీపేట గ్రామ శివారులో 841 సర్వే నెంబర్లో 2 ఎకరాల 37 గుంటల భూమి ఉందన్నారు. అయితే ఈ భూమిపై కన్నేసిన కొందరు వ్యక్తులు వెంచర్ కోసం తమ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. భూమి కబ్జా విషయమై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కబ్జా చేసే వ్యక్తులకు మాజీ సర్పంచ్ అండగా నిలుస్తున్నారని, తమపై దౌర్జన్యానికి పాల్పడుతూ కొట్టడానికి వచ్చారని వాపోయారు. తమకు న్యాయం చేయాలని, లేకపోతే తమకు ఆత్మహత్యే శరణ్యమని పేర్కొన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి నాకు న్యాయం చేయగలరని వేడుకున్నారు. నాది భవన్పేట్. నా పేరు గంగని చిన్న నరసింహులు. భూమి నాది 3 ఎకరాలు భూమి. ఇది నేను సాగు చేయంగా అడ్డము సర్పంచి మధ్యలో రాజు సర్పంచి డాక్టర్కి అడ్డం తిరిగిన కాలు ముక్త బాంచాను అన్న అద్దు కాక అన్న బాపు వద్ద అన్న వినలేడు. తుమ్మ చెట్లు కొట్టిన మొత్తము అట్లా కూడా వినలేడు. బలిమి సొప్పున బోరేసిండు. బలిమి సొప్పున ఊళ్ళే మీరు మాట్లాడు ఉన్నారు. నా జాగల నా సొంత జాగల బోరేసిండు. నీళ్ళు తీసుకుపోయిండు. ఇంచాలు వేసిండు. మామిడి చెట్టు మామిడి తోట నచ్చిందా? ఆడికేలి నేను వినలేను. కలెక్టర్ ఆఫీస్కి ఇచ్చిన, ప్రజావానికి ఇచ్చిన, ఎంఆర్ఓకి ఇచ్చిన, పోలీస్ స్టేషన్లు ఇచ్చిన, ఎవరు కనకరియలేరు. ఏ సారు నాకు సాయం కాలేడు. ఈ జాగా నేను కనకరించుకుంటున్నా. నా భూమి నేను ఇడవ, నా పానం పోయినా ఇడవ. తాత నా నుంచి భూమికి గంగన్ లింగము మధ్యలో రాజు. నా భూమికి మళ్ళా ఎవరు? మళ్ళా ఈ కొమ్మని నరసవ్వ, కొమ్మని లచ్చావ, తర్వాత రామరెడ్డి పోసావ, తర్వాత సాయిలు, తర్వాత మా రత్తగిరి బాబు కజిబా నా మీదకి కట్టెలు అందుకొని గల్ల పట్టి లాగిస్తారు. నేను చిన్నప్పటి నుంచి నిలబడి కజిబా చేసిన చిన్న నరసింహ అంటారు. నేను ఈ భూమిని చిన్నతనం నుంచి కజిబా చేసిన. మా పెద్దలు అప్పటి నుంచి సంపాదించారు. ఇలా నేను కజిబలో నిలబడ్డాను. నాను ధైర్యం మొత్తం సర్పంచి వాడ గంగ నెల్లయ్య కొడుకులు మా అక్క చెల్లెళ్ళను ఈయన మీనము మాటలు బతుకులేని బట్ట కూడా కట్టద్దు అంత ఘోరంగా మాట్లాడారు. గ్రామ సర్పంచి ఉండంగా మాట్లాడిండు. నేను ప్రదసేవల లక్ష్మి నమ్మవాడు నరసింహుడు. మాకు పాన భయం ఉన్నది. మధ్యలో రాజు చేయంగా గంగని లింగం చేయంగా మా భూమి మాకు కావాలని మీకు అందరికి దండం పెడుతుంది. మీ బాబు గోడలు కూలగొట్టేటు మాకు ఎక్కడ పోయినా మాకు ఆలకు ముళ్ళు ఇరగద్దు. వీళ్ళు మాకు మస్తు గొడవ చెప్తుంది అని నిలబడ్డారు. మా భూమి మాకు కావాలి, మా అత్త మామ పంచిందని మా భూమిలో మేము ఉంటామన్నగా అంటున్నాం. సార్, నా పేరు మీసాల నరసింహులు. మా బామ్మది గంగని చిన్న నరసింహులు. అయితే భవన్పేట సర్వే నంబర్ 841/23 2 ఎకరాల 37 గుంటల భూమి ఉన్నది. దాన్ని వీళ్ళు మా బామ్మదిగిన సాగు చేసుకుంటారు. సాగు చేసుకుంటుండగా కూడా మీ భూమి లేదు అని చెప్పేసి మా భవన్పేట సర్పంచ్ మధ్యలో రాజు
ఆయన గంగని లింగము అలా కుమారులు దస్తగిరి బాబు వీళ్ళందరూ కలిసి దౌర్జన్యంగా భూమి లాక్కోవాలని చూస్తారు. కాబట్టి కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చినాము, ఆర్డీఓకు కంప్లైంట్ దరఖాస్తులు ఇచ్చినాము, ఎంఆర్ఓకి ఇచ్చినాము, ఆర్డీఓకి ఇచ్చినాము, ఈరోజు ప్రజావాణిలో కూడా ఇచ్చినాము. కానీ ఎవరు స్పందిస్తలేరు. ఆల్రెడీ మళ్ళీ మన సర్వే సాబు కూడా చాలని కట్టినాము, అది కూడా ఉన్నది సార్ మా దగ్గర. ఆ సర్వే సార్ కూడా మాకు స్పందన లేదు కాబట్టి కలెక్టర్ గారు, ఆర్డీఓ సార్ గారు మీరు అందరు కలిసి నా మీద మా బొమ్మరి దళితరిచి మా భూమిని మాకు ఇప్పించాలని కోరుతున్నాం. వాళ్ళ వలన మా బామ్మర్ది కానీ మా అక్కకు కానీ చాలా పాన భయం ఉన్నది. ఆయన ఒక్కైనా ఎటు పోయినా కానీ ఒక్కైనా కొడతాము చేస్తామని కట్టెలు బిట్టలు పట్టుకొని వస్తున్నారు. ఇందులో మెయిన్ కారకుడు మధ్యల రాజు, సర్పంచ్ మధ్యల రాజు మెయిన్ కారకుడు. ఆయన వీళ్ళందరూ మాది ఎస్సీలను ఉషకొల్పుతుండు. ఈ జాగా ఈయనకు చెందద్దు, వేరే వాళ్ళకి చెందాలి. ఆయననే చెప్పిండు సార్, మన ఆరపల్లె స్టేజ్ నుంచి ఇందాక నీ జాగ ఉన్నదని ఆయననే చెప్పి మళ్ళీ వేరే వాళ్ళకు ఈడ జాగ ఆయనకి లేదు, మీకే ఉన్నదని వాళ్ళకి చెప్తుండు, ఇటు మీకున్నదని వీళ్ళకి చెప్తుండు సార్. మళ్ళీ మేము ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చినాము, నేను కొన్నా 1 ఎకరంన్నరనే కొన్నా అని చెప్పేసి అని అన్నాడు. కానీ 1 ఎకరంన్నర లేదు సార్, అక్కడ మొత్తము షార్ట్తో నూకి బోరేసుకున్నాడు. మా బొమ్మది చేనులోనే బోరేసిండు. నీళ్ళు కూడా అక్కడ అలా మామిడి చెట్ల తోట దగ్గరికి పోయినాయి. కానీ మా ఇక వాళ్ళతోటి పాన భయం ఉన్నది. కంపల్సరీ చేయాలని కోరుతున్నాము. ఇప్పటికైనా కలెక్టర్ గారు కానీ, ఎంఆర్ఓ, ఆర్డీఓ, మరి సర్వే సాబు వీళ్ళందరూ